రవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ శశిధర్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి కదిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇవాళ రేపు ఇన్ఫర్టిలిటీ అనేది పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. ఇది ఒక సామాజిక సమస్యగా మొదలైంది. మీరందరికీ కూడా అవగాహన, ఇంత చిన్న కార్యక్రమం కాకుండా ఇంకా పెద్ద ఎత్తున చేసుంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కావచ్చు, ప్రధానమంత్రి గారి ఆలోచన కావచ్చు అనుగుణంగా ఉండేదని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లల్ని కనండి అనే ప్రోత్సాహం ఇస్తూనే తల్లికి వందనం అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఏదైతే మనం అగ్రరాజ్యంగా ప్రపంచంలో మొదటి స్థానంలోకి పోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అతి చిన్న వయసు ఉన్నటువంటి రాజ్యంగా మనము ఈ రోజున కొంతవరకు లబ్ధి పొందేటువంటి పరిస్థితుల్ని త్వరితగతిన కోల్పోయేటువంటి పరిస్థితులే పోతా ఉన్నాము. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ రేట్. ఈ రోజున మనకు పిల్లలు అనేటువంటిది 1.3 1.4 ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నార్త్తో పోలిస్తే దాదాపు మనం 1% వెనకబడి ఉన్నాం. ఎప్పుడైతే మనము జనాభా నిష్పత్తిలో వెనకబడతామో ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం అవడంలో కూడా వెనకబడతామనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి అంశము, దేశానికి సంబంధించినటువంటి అంశము, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అయితే కుటుంబ నేపథ్యం కూడా, ఒక కుటుంబం భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, వృద్ధులు కూడా, ఇది మన భారతీయ కుటుంబ నేపథ్యం. ఎక్కడైతే వృద్ధులు తల్లిదండ్రుల కింద కనపడతారో, అదే రంగా భార్యాభర్తలు ఉంటారో, వాళ్ళ పిల్లలు ఉంటారో, ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. సాంప్రదాయాలు నెలకొల్పబడతాయి, పాటించబడతాయి, సత్సాంప్రదాయాలు ఉంటాయి, మానవ సంబంధాలు ఉంటాయి, ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఇంట్లో పిల్లలు లేకపోతే ఎంత కొరత ఉంటుందో పెద్దలు లేకపోయినా అంతే కొరత ఉంటుంది. పెద్దలు ఉంటే మనం చేసే తప్పులు వాళ్ళ అనుభవరీత్యా మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఉంటే వాళ్ళ కేరింతలు కానీ వాళ్ళ ఉత్సాహం కానీ మనల్ని అన్నిత్యం కష్టాలు మర్చిపోయే రకంగా ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫర్టిలిటీ మీద పెద్ద ఎత్తున ఒక సామాజిక చైతన్యం రావాల్సినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను రావడమైనా కూడా ఏదో ఓయాసిస్ వాళ్ళకి ఫేవర్ చేద్దామని కాదు, సమాజ హితం కోసం ప్రభుత్వాలు కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా పిల్లల్ని అనేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచన విధానానికి మద్దతు తెలుపుతూనే ఇక్కడికి వచ్చినాను. కాబట్టి ఓయాసిస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, కండక్ట్ మోర్ సెమినార్స్. ఇంకా మీరు కావాల్సింటే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టండి, వివిధ ప్రాంతాల్లో చేపట్టండి. మా తరఫున కూడా మీకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఏదన్నా మీకు అవసరాలు ఉంటే కూడా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా నేను కానీ, మా అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ మీకు అండదండగా ఉండడానికి, వెన్నుదండగా నిలవడానికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.